అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మే 2వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం, అనుకూల సమయం, ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, వారు ఎదుర్కోబోయే సంఘటనలు ఎటువంటివి, వారు ఎటువంటి సమస్యలకు ఏ విధమైనటువంటి పరిష్కారాలు అయితే కనుగొనబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒకసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒకసారి నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే గనక వీరు ఎంతో శ్రమజీవులు, కష్టజీవులు అనేది చెప్పుకోవచ్చు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున వీరికి మాత్రం సరికొత్త ఆదాయ మార్గాలు అనేవి వీరికి తలుపులు తెరుచుకునే మార్గదర్శకాలుగా, అవకాశాలుగా ఎన్నో వీరికి ఎదురు కాబోతున్నాయి. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం ఏ విధంగా ఉన్నా, ఎటువంటి పనుల్లో చేసినా ప్రతి ఒక్క పనిలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి దైవానుగ్రహం వీరికి రేపటి రోజున చాలా మంచి విధంగా అయితే లభించబోతుంది. అయితే ఈ యొక్క రాశిగల వారికి మాత్రం రేపటి రోజున ఎన్నో శుభ పరిణామాలు అయితే మీకు ఎదురవ్వబోతున్నాయి. ఇక ఈ యొక్క రాశిగల వారు ఎంతో కష్టజీవులు. అలాగే వీరి యొక్క కార్యాలయాల్లో కానివ్వండి, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు పైకి ఎదుగుతుంటే మాత్రం చాలా ఎదుగుదలతో చుట్టుపక్కల వారు కూడా చూసి వీరి యొక్క కష్టాన్ని చూసి వారు కూడా కృంగిపోతూ ఉండేంత విధంగా అయితే వీరు కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశిగల వారు ఎంతో అదృష్టవంతులుగా అయితే మారబోతున్నారు. వీరికి చాలా సులభతరంగా అయితే ఒక తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఆలోచనతో కలిగి ఉంటారు. ఎవరికైనా సమస్య వచ్చిందంటే మాత్రం వీరు తప్పకుండా వీరికి తగిన సహాయం మాత్రం చేయడంలో ముందడుగులో అయితే ఉంటారు. ఎటువంటి సమస్యకైనా ఇట్టే సులువుగా పరిష్కారం కనుగొనే విధంగా అయితే వీరి యొక్క ఆలోచన విధానం అయితే ఉంటుంది. కానీ వీరు పదే పదే కూడా కొంత విషయానికైతే బాధపడుతూ ఉంటారు. వీరికి కష్టాలు అధికమైనప్పటికీ కూడాను కష్ట సమయాలు ముగిసిపోయే రోజైతే ముందుందనైతే మీరు తప్పకుండా సంతోషపడి తీరవలసిన అవకాశం కూడా మీకు ఎదురు కాబోతుంది. ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని తట్టుకొని ఎదుర్కోగల శక్తి అయితే మీకు తప్పకుండా భగవంతుడు ప్రసాదించి ఉన్నాడు. మీరు సరికొత్త మార్గానికి, సరికొత్త పరిష్కారానికి మార్గాలు వెతుక్కుంటూ వెళ్ళే ఆలోచన చేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎటువంటి పనిని ప్రారంభించాలన్నా కానీ తప్పకుండా మీరు విజయబాటలో అయితే నడవబోయే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా అయితే కనబడుతున్నాయి. కొన్ని గ్రహాల యొక్క అనుకూలతలు కూడా మీకు రేపటి రోజున అనుకూలంగా మారబోతున్నాయి. మీ యొక్క జీవితంలో కష్టాల నుంచి సంతోషాలు రాబోయే రోజునైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారు ఎంతో అదృష్టవంతులుగా మారబోతున్నారు. శని భగవాను యొక్క ఆశీర్వాదం వీరికి మెండుగా కలగబోతుంది. ఇక నుంచి వీరికి అంతా శుభ పరిణామాలే వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. శనీశ్వరుని నుంచి వీరికి మంచి శుభవార్త కూడా వినబోతున్నారు. వీరికి యొక్క జీవితంలో మంచి శుభవార్తలు ఏవైతే ఉన్నాయో వీరి జీవితాన్ని అనుకోని విధంగా ఒక ఫోన్ కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో ఏదో ఒక విధంగా మీకు రావడం అయితే మీరు తప్పకుండా గమనించి తీరుతారు. రేపటి రోజున మీకు ఎంతో బాగా కలుసుబాటుగా అయితే ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారు, ఇంట్లోనే ఉండి ఏదైనా పని చేసేవారికి అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఎంతో మంచి శుభ సమయం అనైతే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఎక్కువగా డబ్బులు కనిపించేటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు రేపటి రోజున ₹1 కష్టం చేస్తే దానికి 10ంతల ఆదాయంగా అయితే మీ జీవితంలో చవిచూస్తారు. ఈ రోజున మాత్రం మీకు ఎటువంటి పని చేసినా కూడా అది ఏదో ఒక రూపంలో మీకు లాభదాయకంగా పరిగణించబడుతుంది. ఇక ఈ యొక్క రోజున మీరు బయటకు వెళ్ళే ముందు తప్పకుండా అయితే హనుమాన్ చాలీసా పఠించుకునే ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసాను వినినాను కూడా మీకు ఎన్నో శుభ పరిణామాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా మీకు ఎంతో గ్రహబలం వలన మీకు లక్ష్మీ కటాక్షం కూడా లభించబోతుంది. ఎందుకంటే అన్ని గ్రహాల్లో కూడా మీకు గ్రహానుకూలాలు చాలా అనుకూలంగా అయితే ఉన్నాయి. ఎంతో అనుకూలంగా ఉంది కనుక మీకు ఆ గ్రహబలం అనేది ఎక్కువగా ఉండడం వల్ల లక్ష్మీ కటాక్షం తప్పకుండా మీకు ప్రాప్తిస్తుంది. అలాగే మీ యొక్క సిరి సంపదలు అన్నీ కూడా రేపటి రోజున ఎంతో రెట్టింపు కాబోతున్నాయి. గౌరవమానాలు కూడా, మర్యాద కూడా ఎంతో ఎక్కువగా పెరగబోతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని పొందబోతున్నారు. ధనప్రాప్తి బాగా కలుగుతుంది. కొన్ని రోజుల పాటు మీకు ఈ యొక్క గ్రహబలం అనేది చాలా అనుకూలంగా మారబోతుంది. ఇటువంటి సమయం
సమయంలో మీరు ఎటువంటి పని చేపట్టినా కూడా తప్పకుండా దానికి రెట్టింపు ఫలితాలను అయితే మీరు ఆశించి తీరుతారు. తప్పకుండా అయితే మీకు రేపటి రోజున లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. గ్రహ బలాల వల్ల మీకు ఎంతో రెట్టింపు కాబోతుంది కనుక మీరు రేపటి రోజున అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేసుకోవడం ద్వారా ఎంతో అనుకూలంగా అయితే సుఖ సంతోషాలతో అయితే మీ జీవితం వర్ధిల్లుతుంది. మీకు సంతానంలో రేపటి రోజున చాలా సంతోషంగా అయితే సంతాన పరంగా గడపబోతున్నారు. మీరు చాలా గౌరవించబోతున్నారు. వారిని చూసి మీ మనసు ఎంతో కూడా బాగా భావోద్వేగానికి గురి కాబోతుంది. కానీ పైకి ఏమి చెప్పరు, కానీ సంతానం వల్ల మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఈ రోజున మీకు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా చాలా రెట్టింపుగా ఉంటున్నాయి. అంతేకాదు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క కటాక్షం పెరగడం వల్ల రాబోయే రోజుల్లో మీకు అన్ని విధాలుగా కూడా కలుసుబాటుగా అయితే ఉంటుంది. కొత్తగా ప్రారంభించాలనుకునేవారు ఎటువంటి వ్యాపార వృత్తి రంగాలనైనా సరే మీరు ప్రారంభించడం ద్వారా మంచి విజయబాటలు అయితే మీరు రాణించబోతారు. రేపటి రోజున మీకు అన్ని గ్రహాల బలం వలన మీకు ఎక్కువ శ్రద్ధ అయితే భక్తి మీద కూడా కలుగుతుంది. మీరు ప్రేమ పట్ల ఆసక్తిగా చూపిస్తారు. కొత్తగా ప్రేమలో పడేవారు ఈ రోజు నుంచి ఖచ్చితంగా అయితే మీ జీవితంలో సరైనటువంటి జీవిత భాగస్వామిని కూడా ఎంచుకోగలుగుతారు. రేపటి రోజున మీ యొక్క రాశి గల వారికి ప్రేమ పైన శ్రద్ధ మరింతగా పెరగడం వల్ల మీ మనసుకు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉండడంతో మీ మనసు అనేది చాలా ఆనందభరితంగా అయితే మారబోతుంది. రేపటి రోజున ఈ యొక్క గ్రహాల యొక్క అనుకూలతతో మీ జీవితంలో సమయం ఏమాత్రం కూడా వృధా చేసుకోకుండా మీ పనిలో శ్రద్ధగా లీనమై ఉండడం వల్ల మీకు మంచిగా విజయం అయితే మీ పట్లే ఉంటుంది. ఇంతకాలంగా ఎన్నో కష్టాలను కన్నీళ్లను మీరు చవిచూసి ఉన్నారు. కొంతమంది వ్యక్తుల ద్వారా వారి యొక్క ఏడుపులను కూడా మీరు చవిచూసి ఉంటారు. అయితే అటువంటి ఏడుపులు ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ కూడా మీకు ఈ మధ్యకాలంలో చేసిన ఎటువంటి పని చేసినా కలిసి రాకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే శత్రుపీడలు ఈ తగ్గడం అయితే మీరు తప్పకుండా గమనిస్తారు. ఎటువంటి వృత్తుల్లో ఉన్నవారైనా సరే సరైన ఆలోచన విధానంతో చాకచక్యంతో ముందుకు వెళితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితం అనేది సరికొత్త బాటలో మీకు తిరగబోతుంది. సరికొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు తలుపులు తెరుచుకోబోతున్నాయి. 4 దిక్కుల నుండి మీకు ఈ రోజున వచ్చే అవకాశాలన్నీ కూడా ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీకు అన్నీ చాలా ఆనందదాయకంగా అయితే ఉండబోతున్నారు. రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు విపరీతమైనటువంటి అదృష్ట యోగం అనేది కలగబోతుంది. ఒకే ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఏ ప్రకారంగా చూసినా మాత్రం మీకు లక్ష్మీ కటాక్షం ధనప్రాప్తి అదృష్ట యోగం తప్పకుండా అయితే మీ కుటుంబంలో సంతోషంగా ఉండబోతున్నారు. కాస్త మానసిక ఒత్తిడి అనేది కలిగినప్పటికీ కూడాను మీకు చిన్నపాటి మిత్రుల వల్ల కావచ్చు, లేదా మీకు కొత్తగా పరిచయమైన వాళ్ళ వల్ల కూడా కావచ్చు, మీరు దాన్ని ఎక్కువగా అయితే పట్టించుకోవద్దు. కానీ మనసును తాకిన విధంగా ఎటువంటి విషయాన్ని కూడా మీరు ఆలోచించవద్దు. ధనప్రాప్తి కలగడం వల్ల ఏదైనా ఒత్తిడి ఉన్నా కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. మనసు కాస్త ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు వేటిని కూడా పట్టించుకోకుండా ముందుకు జీవితంని సాగనిస్తేనే మీకు ఆనందభరితంగా అయితే ఉండబోతుంది. సంతాన రూపంలో ఏదైనా మంచి అవకాశాలు కూడా మీకు తలుపు తట్టే అవకాశం ఉంది. ముందుగా మీరు సంతానంలో పుత్ర సంతానం వల్ల కలిగే అవకాశాలు చాలా బాగా కనపడుతున్నాయి. అష్టలక్ష్మిల్లో మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క మీకు తప్పకుండా అనుగ్రహం అయితే కలుగుతుంది. రేపటి రోజున మీరు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం తప్పకుండా దైవారాధన చేసుకోవడము మీకు చాలా మంచి అవకాశాలు కూడా మీ ముందుకు రాబోటానికి సరికొత్త మార్గాలు వేస్తాయి. ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా మీకు కలిసి రాకపోయే విషయాన్ని కూడా ఇది వరకు మీరు గుర్తుంచుకొని ఉంటారు. ఇక మీదట ప్రతి ఒక్క విషయంలో కూడా తప్పకుండా మీకు అన్ని విజయ బాటలు అయితే నడిచి తీరుతారు. రేపటి రోజున తప్పకుండా మీరు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి తప్పకుండా మీరు తులసిమాలను సమర్పించి ఎర్రని పూలను లక్ష్మీదేవికి సమర్పించి మీరు తప్పకుండా రేపటి రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం ద్వారా ఎంతో ఆదాయ మార్గాలు కూడా మీకు తలుపు తడతాయి. అదృష్ట మార్గం కూడా మీకు రాబోతుంది. రేపటి రోజున శని భగవాన్ని ప్రార్థించడం వల్ల నల్ల నువ్వులతో దానం ఇవ్వడం ద్వారా కూడా మీకు శని ప్రభావం తగ్గి శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు లభించబోతుంది. తప్పకుండా రేపటి రోజున నవగ్రహ ఆరాధన చేసుకోవడం కూడా మీకు మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి విధంగా ఉంటుందనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.